నిర్లక్ష్యం అనే పదము చాలా చిన్నది, కానీ దాని వెనుక వచ్చే బాధలు కష్టాలు చాలా పెద్దవి. దానివల్ల నిర్లక్ష్యం వల్ల ఒక్కోసారి మంచి జరగవచ్చు, చాలాసార్లు ప్రమాదాలే జరుగుతాయి. అది అర్థం చేసుకోవాలి. ఒకరు చెప్పేది కాదు, మనంతటా మనకే తెలిసి రావాలి. ఏ పన్నైనా నిర్లక్ష్యం చేయొద్దు, అప్పటికప్పుడు కంప్లీట్ చేసేయాల. ఒకవేళ ఆ రోజుకి నీకు చేతగాకపోతే మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేసుకోవాలి. లేదు మరుసటి రోజు కూడా నీకు ఆరోగ్యరీత్యా బాగలేకపోతే ఆ మరుసటి రోజు పోస్ట్పోన్ చేసుకోవాలి. అంతేకాని రోజుల తరబడి నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే నీ చదువు సంకనాకపోతుంది, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇంకా పోస్ట్పోన్ అయిపోతుంది. ఇంకా నీ చేతులలో చత్వ ఉండదు, నీ శరీరంలో బలం ఉండదు. కుషించి పోతుంటావు. ఆ పని చేయటానికి కూడా నీకు సత్వ అనేది ఉండదు, నీ ఒంట్లో నీరసించిపోతావు. అందుకే ఎప్పుడైనా సరే ఏ పనినైనా సరే పోస్ట్పోన్ చేయొద్దు. ఎంత కష్టమైనా సరే ఆ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకున్నాకనే పడుకోవాలి. అవును, నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నా నేను మిమ్మల్ని. తింటాము కదా, అది పోస్ట్పోన్ చేయం కదా తినటాన్ని. అదే బాత్రూమ్ వస్తుంది, అదే లెట్రిన్ వస్తుంది, దాన్ని కూడా పోస్ట్పోన్ చేయి. మరి నీ చదువుని, నీ ఉద్యోగం చేయటానికి నీవు అన్నిటికీ పోస్ట్పోన్ చేస్తున్నావే. స్నానం చేయటానికి, బయటికి వెళ్ళటానికి, నువ్వు చేసే పనులు, నువ్వు చేయవలసిన పనులు, ఇవన్నీ పోస్ట్పోన్ చేస్తానికి నీకు మనసు ఒప్పుతుందే. మరి తినటం కూడా పోస్ట్పోన్ చేయి, 1, 2కు పోవటం కూడా పోస్ట్పోన్ చేయి. అంత బద్ధకం ఏంటి మనిషికి? అసలుకు ఎంత యాక్టివ్గా ఉంటే అంత శరీరం కూడా యాక్టివ్గా ఉంటుంది. చదువుకునే వయసులో చదువుని పోస్ట్పోన్ చేసేటేంది? ఒకే చదివితే మైండ్ ఎంత స్ట్రెయిన్ అవుతుంది. అదే వారానికి ఒక రోజు మొత్తం రివిజన్ చేసుకుంటే బ్రెయిన్లో ఉండిపోతుంది కదా. నీ చిన్న ఏజ్లో చిన్న వయసులో చేయవలసిన పనులు మొత్తము పోస్ట్పోన్ చేసుకుంటా ఏదో పనికి మాలిన దానికోసం నీ బ్రెయిన్ అంతా ఉపయోగించి చదువు మీద వెళ్ళేకోకుండా ఎందుకు నీ కాన్సన్ట్రేషన్ అంతా దేనికి ఉపయోగపడుతుంది? ఫస్ట్ చదువు కావాలి. చదువు తర్వాత నువ్వు ఎన్నన్నా చేసుకో. 10 ఆటలు కాదు 100 ఆటలు అన్నాడు. 100 ఎన్ని ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, ఆ భాషలని నేర్చుకో. ఫస్ట్ చదువు అయిపోయిన తర్వాత ఎన్నన్నా చేసుకో, నిన్నెవరు ఏమన్నారు.